అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ బీసీ మంత్రులు ఎమ్మెల్యేల పోరాటం కొనసాగుతోంది. మూకుమ్మడిగా హైకోర్టుకి వెళ్లాలని వారు నిర్ణయం తీసుకున్నారు. 42% రిజర్వేషన్ కేసులో ఇంప్లీడ్ అవ్వాలని బీసీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. మంత్రి దామోదర రాజనరసింహ ఇంట్లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భేటీ అయ్యారు. అక్టోబర్ 8న కోర్టు కేసు విచారణపై చర్చ, అలాగే బీసీ రిజర్వేషన్ కేసులో పెద్ద సంఖ్యలో ఇంప్లీడ్ కానున్నారు బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు, బీసీ సంఘాల నేతలు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, భేటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, భేటీలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, డీటెయిల్స్ ఏంటి? స్థానిక సంస్థలకు సంబంధించి 42% రిజర్వేషన్తో ముందుకు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం అయితే దానికి సంబంధించి ఎంత చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పి నిరూపించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించి మార్నింగ్ నుంచి కూడా అనేక మీటింగ్స్ అయితే ఏర్పాటు చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పీసీ ప్రెసిడెంట్ మార్నింగ్ అటు రేవంత్ రెడ్డితో అలాగే పొన్నం ప్రభాకర్తో భేటీ అయ్యి కూడా దాంట్లో దీనికి సంబంధించిన దానిపైన చర్చించడం జరిగింది. 8వ తారీఖు తర్వాత ఏ విధంగా ఉంటుందనే దానిపైన. అలాగే కొద్దిసేపటి క్రితం అటు దామోదర రాజనరసింహతో కూడా అటు పీసీ ప్రెసిడెంట్ కూడా భేటీ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంట్లో అనేక కీలకమైన అంశాలపైన చర్చించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 8వ తారీఖు రోజు ఈ 42% రిజర్వేషన్కి సంబంధించి ఇలాంటి జడ్జిమెంట్ వస్తుంది. దానికి సంబంధించిన తర్వాత ఏ విధంగా దానిపైన ముందుకెళ్ళాలి దానిపైన ఆలోచిస్తూనే అయితే 8వ తారీఖు రోజు కూడా అందరినీ ఇంక్లూడ్ చేయాలని, అంటే బీసీకి సంబంధించినటువంటి నాయకులు, మంత్రులు, అట్లే బీసీ సంఘాల నేతలకు సంబంధించిన దానిపైన అందరినీ కూడా ఇంప్లీట్ చేయాలని చెప్పి వాళ్ళతో అఫిడవిట్ని సబ్మిట్ చేయించాలని చెప్పి కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ రోజు ఏదైతే కోర్టు ప్రొసీడింగ్స్ ఉంటాయో ఆ రోజు అందరినీ కలిపి అక్కడికి తీసుకురావాలని చెప్పి పెద్ద సంఖ్యలో ఆ జడ్జిమెంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఏదైతే ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి రామచంద్రరావు కావచ్చు, అలాగే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఈ 42% రిజర్వేషన్కి సంబంధించిన పైన యాక్సెప్ట్ చేసిన నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి కూడా అఫిడవిట్ పెట్టాలని కూడా కోరే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే ఏదైతే ఈ బీసీ సంఘాల నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పీసీసీ ప్రెసిడెంట్ సపరేట్గా భేటీలు నిర్వహించి రేపు తీసుకోబోయే నిర్ణయానికి సంబంధించి 8వ తారీఖు రోజు జరగబోయే ప్రొసీడింగ్ సంబంధించిన దానిపైన ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన కూడా అసలు బీసీ సంఘాలతో కూడా ఒక భేటీ నిర్వహించాలని చెప్పి కూడా చూస్తున్నారు. సో మొత్తానికైతే పెద్ద సంఖ్యలో మొత్తంగా బీసీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు పూర్తి స్థాయిలో ఆ రోజు పార్టిసిపేట్ చేసేలా అయితే కాంగ్రెస్ పార్టీ పావులు కలుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. 42% రిజర్వేషన్ లక్ష్యంగా తమ చిత్తశుద్ధిని నిరూపించుకునే విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఈ భేటీలను అయితే నిర్వహిస్తుందని చెప్పొచ్చు.